హైదరాబాద్లోని మీర్ చౌక్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్లో మంటలు చెలరేగాయి. ఉదయం 6:30 సమయంలో భవనంలోని మొదటి అంతస్తులో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. సెల్లార్తో పాటు ఫస్ట్ ఫ్లోర్లో భారీగా అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 8 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేశారు. అయితే ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. ఘటనా స్థలంలోనే 3 మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 చనిపోయారు. మంటల్లో చిక్కుకున్న కొందరిని రక్షించి ఉస్మానియా, యశోద, డిఆర్డీఓ, అపోలో ఆసుపత్రులకు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలేంటి? ఎంతమంది ఈ ప్రమాదంలో చిక్కున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగినటువంటి అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధానంగా అది ఈ మొత్తం 9 మంది చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది. కానీ అగ్ని ప్రమాదం జరిగినటువంటి తీరు చూస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి షార్ట్ సర్క్యూట్ వలన ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతం నుంచి 4 గంటల మధ్యలో ఇది జరిగినట్టుగా తెలుస్తోంది. మొత్తం బిల్డింగ్ లోపల 30 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. దీనికి సంబంధించి 4 యశోద హాస్పిటల్ కి, ఇద్దరిని అపోలో ఆసుపత్రికి, 2 డిఆర్డీఓకు తరలించినట్టుగా చెప్తా ఉన్నారు. మార్గ మధ్యంలోనే అపోలో ఆసుపత్రి తరలించేటప్పుడు 8 మంది చనిపోయినట్టుగా గుర్తించారు. మొత్తం చనిపోయినటువంటి వారందరూ కూడా జైన్స్, మార్వాడి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారిగా గుర్తించారు. అభిషేక్ మోడీ సన్ ఆఫ్ బర్కత్ లాల్, హర్షుల్ జైన్ సన్ ఆఫ్ రాజశేఖర్ జైన్, రాజేష్ జైన్, తర్వాత హర్షల్ గుప్తా సన్ ఆఫ్ రాజేష్ కుమార్ గుప్తా, శీతల్ జైన్ వైఫ్ ఆఫ్ రాజేష్ జైన్, రాజేందర్ కుమార్ సన్ ఆఫ్ పూర్ణచందర్ మోడీ, సుమిత్ర వైఫ్ ఆఫ్ రాజేంద్ర కుమార్ మోడీ, మున్నీ భాయ్ వైఫ్ ఆఫ్ ప్రసాద్, ఇరాజ్ సన్ ఆఫ్ ప్రకాష్ మోడీ. వీళ్ళంతా కూడా 8 మంది యశోద ఆసుపత్రికి తరలించేటప్పుడు ఆసుపత్రికి రాగానే చనిపోయినట్టుగా ప్రాథమికంగా ధృవీకరించారు ఆసుపత్రి వర్గాలు. ప్రస్తుతానికి 9 మంది అయితే చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రధానంగా ఈ ప్రమాదానికి గల కారణాలు చూసుకుంటే మొత్తం కూడా షార్ట్ సర్క్యూట్ వలన ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తా ఉంది. దీనికి ముందుగా మంటల్లో 16 మంది చిక్కుకున్నట్టుగా అధికారులు చెప్పారు. వాళ్ళందరినీ కూడా ముందుగానే ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ విద్యుత్ షాక్ తో ప్రమాదం జరిగినట్టుగా గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఏరియాలో పవర్ ను ఆపివేసి అక్కడి నుంచి లోపలికి రెస్క్యూ టీం వెళ్ళేసరికి అప్పటికే ఊపిరాడక వీళ్ళంతా కూడా స్పాట్ లోనే 3 చనిపోయినట్టుగా గుర్తించారు. దట్టమైనటువంటి పొగలు అలుముకోవడంతో పాటు అక్కడ చిన్నగా ఏరియా అంటే గుల్జార్ హౌస్ ఏరియా కావడంతో, చార్మినార్ కు దగ్గరగా ఉండే ప్రాంతం కావడంతో అక్కడ కొంత రెస్క్యూ టీం వెళ్ళడానికి కూడా కొంత సమయం పట్టింది. కానీ రెస్క్యూ టీం కొంచెం లేట్ గానే చేరుకున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. మొత్తం ప్రస్తుతానికి అయితే 8 ఫైర్ ఇంజిన్ సంఘటనా స్థలంలో ఉన్నాయి. చనిపోయినటువంటి దాంట్లో 2 చిన్నారులు కూడా ఉన్నారు. 7 సంవత్సరాల చిన్నారు ఒకరు, 4 సంవత్సరాల చిన్నారు ఒకరు కూడా ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. మొత్తం 30 మంది నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి. బిల్డింగ్ లోపల 4 చోట్ల దట్టమైనటువంటి పొగలు అలుముకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ముందుగా 4 ఫైర్ ఇంజిన్ సంఘటనా స్థలం చేరుకున్నాయి. ఆ తర్వాత మరో 4 ఫైర్ ఇంజిన్ చేరుకున్నది. ఇది మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు కూడా సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఇక్కడికి డిఆర్డీఓ దగ్గరగా ఉంటుంది, మలక్పేట్ యశోద కూడా దగ్గరగా ఉంటుంది, ఉస్మానియా కూడా దగ్గరగా ఉంటుంది. వాళ్ళందరినీ కూడా దగ్గరలోని ఆసుపత్రికి అయితే తరలించే ప్రయత్నం చేశారు. కేవలం ఏసీ నుంచి వచ్చేటువంటి షార్ట్ సర్క్యూట్ వలనే ఈ ప్రమాదం జరిగినట్టుగా చెప్తా ఉన్నారు. కొంత పురాతనమైనటువంటి బిల్డింగ్ కావడం, దాని రెనోవేషన్ సరిగా చేయకపోవడం, ఆ వైరింగ్ కూడా సరిగ్గా లేకపోవడంతో ఈ షార్ట్ సర్క్యూట్ జరిగిందొచ్చినటువంటిది చెప్తా ఉన్నారు. చార్మినార్ కు వెళ్ళినటువంటి దారిని కూడా పూర్తిగా మూసివేశారు. ఇవాళ ఆదివారం కావడంతో కొంత సందర్శకులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో అక్కడికి వస్తున్నటువంటి సందర్శన కోసం వచ్చేటువంటి వారు ఉదయాన్నే కొంత క్రౌడ్ ఉంటుంది కాబట్టి ఇటు చార్మినార్ కు వచ్చేటువంటి ఏరియా పూర్తిగా మూసివేశారు. గుల్జార్ హౌస్ అంటే చార్మినార్ కు దాదాపుగా 500 నుంచి 700 మీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా వస్త్రాలకు సంబంధించిన అంటే బట్టల దుకాణాలకు సంబంధించినటువంటి మార్వాడీసు, నగర షాపులకు సంబంధించినటువంటి మార్వాడీసు కొన్ని ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ గుల్జార్ హౌస్ అంతా కూడా
మొత్తం స్టేట్ కి కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వస్త్ర వ్యాపారాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి హోల్సేల్ లో బట్టలు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రెగ్యులర్ గా వీళ్ళు ఇక్కడే కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ నివాసం ఉంటూ వాళ్ళ వ్యాపారాలు కొనసాగిస్తారు. అయితే ఈ బిల్డింగ్ కు సంబంధించి ఎట్లాంటి అనుమతులు ఉన్నాయి, ఎందుకంటే ఇది పురాతనమైనటువంటి బిల్డింగ్ కావడం, అక్కడ రెనోవేషన్ సరిగా లేకపోవడం, ఏసీలు పెట్టినటువంటి సందర్భంలో షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ వెస్టింగ్ సరిగా లేకపోవడంతోనే షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండొచ్చు అని చెప్తా ఉన్నారు. మొత్తం 4 అంతస్తుల బిల్డింగ్ మొదట గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రారంభమైనటువంటి మంటలు పూర్తిగా పై వరకు వచ్చాయి. దీంట్లో మొత్తం 30 మంది, దాదాపు 8 కుటుంబాలు నివాసం ఉంటున్నారు. వీళ్ళంతా కూడా జైల్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వారిని చెప్తా ఉన్నారు. అయితే అధికారులు మాత్రం రెస్క్యూ ఇంకా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం 3 ఆసుపత్రులకు చిత్తగాత్రం పంపినప్పటికీ మార్గ మధ్యంలోనే 8 మంది చనిపోయారు. ఆ 8 మందికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ని ప్రస్తుతానికి యశోద హాస్పిటల్ యాజమాన్యం, మలక్పేట యశోద హాస్పిటల్ యాజమాన్యం బయటపెట్టింది. వాళ్ళు ఆసుపత్రులకి వచ్చేసరికి చనిపోయి ఉన్నారనేటువంటి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఎక్కువగా కొంత కంజెస్టెడ్ ఏరియా కావడం, ఆ బిల్డింగ్ కూడా కొంత లోపల మెట్ల నుంచి వెళ్ళేటువంటి మార్గం కూడా చిన్నదిగా ఉండటం, ఆ షార్ట్ సర్క్యూట్ జరిగేటువంటి సందర్భంలో అందరూ నిద్రలో ఉండటంతో కొంతమంది నిద్రలోనే ఊపిరాడక చనిపోయినట్టుగా కూడా గుర్తించారు. దట్టంగా పొగలు అలుముకున్నాయి. ఇప్పుడు తెల్లవారుజామున 4 గంటలకు జరిగింది. సమాచారం చేరేసరికి 6 గంటలకు సమాచారం రాగానే ఒక అరగంట లోపు ఫైర్ ఇంజన్లు అవన్నీ కూడా స్టాప్ కు చేరుకున్నాయి. అప్పటికే 2 గంటలుగా దట్టంగా అలుముకుపోయినటువంటి పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ కావడంతో కొంత చిన్న గదులు ఉండటంతో ఆ లోపలికి వెళ్ళడానికి కూడా రెస్క్యూ టీమ్ కి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే కొత్త రోబోటిక్ ఫైర్ మిషన్ ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. అట్లాంటివి కొంత తొందరగా పంపించి రెస్క్యూ చేసి ఉంటే కొంత ప్రాణాలు బతికి ఉండే వాళ్ళు ప్రాణాలతో బయటపడేవారనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 5 ఫైర్ ఇంజన్లు ముందుగా సంఘటన స్థలానికి చేరుకున్నాయి. మరో 3 మొత్తం రెస్క్యూలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా కొంత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 9 మంది ఇప్పటివరకు చనిపోయారు. 12 పరిస్థితి అయితే విషమంగా ఉంది. అంటే వాళ్ళంతా ఆక్సిజన్ తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ట్రీట్మెంట్ కూడా రెస్పాండ్ కావడం లేదు. దాంట్లో ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి అధికారికంగా 9 మందికి చనిపోయినట్టుగా ఆసుపత్రి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కంటిన్యూగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ షార్ట్ సర్క్యూట్ జరిగినటువంటి ప్రాంతంలో పూర్తిగా దాని అంతటిని డిస్మెంటల్ చేసినటువంటి పరిస్థితి. ఆ ఏసీ దగ్గర నుంచి వచ్చినటువంటి పొగ ద్వారానే ఈ షార్ట్ సర్క్యూట్ జరిగినట్టుగా ప్రస్తుతానికి లోకల్ గా ఉన్నటువంటి పోలీసులు గుర్తించారు. ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా దాన్ని ధృవీకరించారు. ప్రస్తుతం అయితే ఇంకా ఈ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు 2 కుటుంబాల వాళ్ళు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. వీళ్ళు అక్కడే ఉండి వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఇప్పుడు అభిషేక్ మోడీ 30 సంవత్సరాలు, అదేవిధంగా అర్జున్ జైన్ 17 సంవత్సరాలు, అక్షర్ గుప్తా 7 సంవత్సరాలు, మైనర్ బాబు 7 సంవత్సరాలు, అదేవిధంగా ఇరాజ్ అనేటువంటి 2 సంవత్సరాల బాబు, ఇద్దరు కూడా చనిపోయారు. ఇకపోతే శీతల్ జైన్ 37 సంవత్సరాలు, అదేవిధంగా రాజేందర్ కుమార్ 67 సంవత్సరాలు, సుమిత్ర 65 సంవత్సరాలు, మున్నిభాయ్ 72 సంవత్సరాలు. దీంట్లో ఎక్కువ కూడా వృద్ధులు, అదేవిధంగా మైనర్లు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2 మాత్రమే మధ్య వయస్కులు ఉన్నారు. వాళ్ళు అందరూ కూడా మొత్తం 8 మంది ఆసుపత్రికి తరలించేటువంటి క్రమంలోనే మార్గ మధ్యంలో చనిపోయారు. అప్పటికే ఆసుపత్రి వర్గాలు కూడా ధృవీకరించాయి. అయితే దీనికి సంబంధించి హాస్పిటల్ ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా 8 మంది మార్గ మధ్యంలో చనిపోయినట్టుగా నిర్ధారించారు వైద్యులు. ఇంకా ఇటు డిఆర్డిఓ సంబంధించినటువంటి అపోలో ఆసుపత్రి కావచ్చు, ఇటు ఉస్మానియా ఆసుపత్రి కావచ్చు, ఇంకా అక్కడ అయితే కొంతమందికి చికిత్స కొనసాగుతోంది. చికిత్స అనంతరం నాకు పూర్తి స్థాయిలో వీళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కొంత ఎండాకాలం వచ్చిన సందర్భంలో ఇటువంటి అరుదుగా జరుగుతున్నటువంటి పరిస్థితి, కానీ ఓల్డ్ సిటీలో ఇటువంటి తరచుగా జరుగుతుంది. 2 రోజుల క్రితం మనం అఫ్జల్గంజ్ ఏరియా జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ మరొక యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ దాన్ని ఆనుకున్నటువంటి మ్యూనిసిపల్ పోలీస్ స్టేషన్ గుల్జర్ జరిగింది. కొంత సమ్మర్ వచ్చినప్పుడు అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి అధికారులు వీటిపైన అవగాహన సదస్సులు నిర్వహించడం, రెగ్యులర్ గా పురాతనమైనటువంటి బిల్డింగ్స్ సంబంధించిన సందర్భంలో ఒకవేళ ఇటువంటి జరిగితే వాళ్ళు ఎట్లా రెస్క్యూ కొనసాగించాలి, అంటే ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళు రెస్క్యూ చేయాలన్నప్పుడు కూడా కొంత
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ భారీ అగ్ని ప్రమాదం జరుగుతున్న సందర్భంలో కనీసం వాళ్ళకి ముందస్తుగా దీనిపైన సమాచారం ఇవ్వడం, ఇట్లా ఒక అనుకోని సంఘటన జరిగితే ఎట్లా ఉండాలి, ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చే లోపు ముందుగా ప్రిలిమినరీగా ఫస్ట్ ఎయిడ్ లాంటివి ఎట్లా చేయాలనేటువంటి కొంత రెగ్యులర్ గా అవగాహన సదస్సులు నిర్వహించుంటే బాగుండేది. రెగ్యులర్ గా ఇట్లాంటివి అంటే ఓల్డ్ సిటీ కానీ ఇండస్ట్రియల్ ఏరియాస్ లో కానీ ఇట్లాంటివి నిర్వహించుంటే కొంత వాళ్ళకి అవగాహన వచ్చేదని చెప్తా ఉన్నారు. బిల్డింగ్ మాత్రం కొంత పురాతనది కావడంతో దాంట్లో రెగ్యులర్ గా ఇటువంటి సేఫ్టీ మెజర్స్ ఏమీ లేకపోవడంతోనే కొంత ఇటువంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో వాళ్ళు చనిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉండేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి మాత్రం చాలా స్పష్టంగా తెలుస్తోంది. ప్రస్తుతానికి మీర్చౌక్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి గుల్జరౌజ్ ఏరియాలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మొత్తం దీంట్లో 6 మేజర్లు, 2 మైనర్లు చనిపోయినట్టుగా అధికారికంగా ధృవీకరించారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. పూర్తిగా అందరినైతే బయటకు తీసుకొచ్చారు. లోపల ఇప్పుడైతే ఎవరు లేరనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ పూర్తిగా మంటలు కంట్రోల్ అయితే ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా, ఉంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనేటువంటిది మాత్రం మనకు మరొక అరగంటలో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. కుమార్. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.